కామారెడ్డి పట్టణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేయాలంటే భయపడుతున్న వైనం. ఢిల్లీ వాళ్ళ స్వీట్ హోమ్స్ షాప్లో స్టీల్ పాత్రలు తోమే స్టీల్ స్క్రబ్బర్ స్వీట్ ముక్కలలో వచ్చిన వైనం పట్టించుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ నామమాత్రంగా తనిఖీలు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోనే చేస్తే అందుబాటులోని వైనం. ఫోన్లో మాట్లాడితే మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని జర్నలిస్టులకు హుకుం జారీ చేస్తున్న అధికారులు. కామారెడ్డి పట్టణంలో ఇంత జరుగుతున్నా తనిఖీలు చేయకపోవడం ద్వారానే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ వాళ్ళ స్వీట్స్ షాప్లో స్వీట్స్ తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి స్వీట్ బాక్స్ తీసి చూస్తే స్వీట్లలో స్టీల్స్ స్క్రబ్బర్స్ రావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ముందుగా చిన్నపిల్లలు తిని ఉంటే చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితి ఉండేదని, ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తనిఖీ లేకపోవడం ద్వారానే ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఢిల్లీ వాళ్ళ స్వీట్స్ షాపును వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తారు. అసలు కామారెడ్డిలో స్వీట్ షాప్ పెట్టాలంటే నిబంధనలకు అతీతంగా స్వీట్ షాప్స్ పెడుతున్నారు. కానీ షాపులను తనిఖీ చేయడంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిర్లక్ష్యం, నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. అందుకే ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఇట్టి విషయంపైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి వెంటనే ఒక స్వీట్ హోమ్ షాప్ కాకుండా అన్ని హోటల్ను కూడా తనిఖీ చేయాలని కోరుకుంటున్నారు. తీసేసేసి ఇప్పుడు ఆ ప్లేస్లో ఇంకా చూపెట్టడానికి కూడా లేదు. అడగడానికి వచ్చినప్పుడు ఆ ప్లేట్ తీసేసారు. ట్రే ఏదైతే ఉందో చూస్తే ఆ డిస్ప్లే కూడా లేదు. మనం ఏం చూసినా కానీ కాజు కట్లీ. సో ఇది అందరూ ఇష్టంగా తినేది. దీంట్లోనే ఇలాంటివి ఉంటే దీనివల్ల క్వాలిటీ అష్యూరెన్స్ ఎవరు ఎంక్వైరీ చేయాలి. తిని ప్రాణాలకు హానిగా జరుగుతుందని చెప్పేసి తన తప్పు ఒప్పుకుంటున్నాడు. నా వల్లనే మిస్టేక్ అయిందని చెప్పేసి ఒక స్వీట్లో దొరకవచ్చు, మిగతా దాంట్లో అట్లా ఉండొచ్చు అన్నారు. ఒక స్వీట్ తినేసి ప్రాణాలు పోతే మరి ఏంటి పరిస్థితి అని నేను ఢిల్లీ వాళ్ళ స్వీట్ అదే తెలుసుకున్నాను. నా పేరు రాజ్ కుమార్. నేను ఈ ఢిల్లీ వాళ్ళ స్వీట్ హౌస్లో ½ కేజీ కాజు కట్లీ అనే స్వీట్ని తీసుకున్నాను. ఫంక్షన్ హౌస్ వార్మింగ్ యూజ్ చేసే దీనిలో సాబున్ యూజ్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ అనేది స్క్రబ్బర్ యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లలకు హానికరము. ఎందుకంటే మా అన్నయ్య కూతురు తినబోయింది. దానివల్ల నేను తీసుకొచ్చేసి కంప్లైంట్ చేయడానికి వచ్చాను. సో ఇక్కడ చూసే ట్రే లేదు. దానివల్ల పిల్లలకు హానికరము. దీనివల్ల కఠిన చర్యలు తీసుకోవాలని నేను విన్నపం చేసుకుంటున్నాను. జాలి యూజ్ చేసి కాజు కట్లీ చేయడం వల్ల ప్రాణం తగ్గదు. సో దీనివల్ల ఢిల్లీ వాళ్ళ స్వీట్పై కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. స్క్రబ్బర్ అనేది స్టెయిన్లెస్ స్టీల్. దానివల్ల ఓపెన్కి వెళ్తే సీజర్ కూడా చేసేసి బయటకు తీయాల్సి వస్తుంది. చిన్నది డబ్బా ఒకటి ఈ సిల్వర్ ఏదైతే ఉంటుందో దానివల్ల తినడం వల్ల ఎంతైతే పోతుందో లేదు. ఇప్పుడు చెప్పండి కాదు, మీరేం చెప్పండి. ఇట్లాంటి వల్ల మా పిల్లలు తింటే ఏమైతే చెప్పండి. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పండి, న్యాయం చెప్పండి. ఏంటంటే తినేసేస్తే పిల్లల వాళ్ళు హెల్త్ ఎట్లా అవుతుంది. మా అన్న కూతురు తినబోయింది. ఓకే తీసి చూపెట్టు. పిల్లలు తింటే ఏంటి అంటున్నారు అన్న పైన. చెప్పండి దీనికి ఏం చేద్దాం, ఏ సొల్యూషన్ చెప్పండి. అది బై మిస్టేక్ ఇలా తిని ఉంటే మంచి పరిస్థితి అని చెప్పండి. पूरा निकाल दो, दूसरे आदमी को चला जाए तो नहीं सका, बाकी तो पूरा निकाल दो. नहीं यही नहीं, दूसरा भी और डाले से बोल दिया ना, पूरा निकाल दिया. ऐसा नहीं है, वो कुछ अभी और डाले से ऑलरेडी उसमें और डाले, भी फ्रेश और डाला है सर. उसमें भी डालो. ऐसा थोड़ी था मामा, अलग 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 माल डाला. ఇప్పుడు ఇది ఉంది, దీనివల్ల ఎఫెక్ట్ అయింది. మాలాంటి వాళ్ళే చాలా మంది అవుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ వచ్చింది, వీళ్ళన్నీ చెక్ అయినారు కదా. దీనివల్ల మాకు చెప్పండి. ఇప్పుడు ఇదైతే తినేసి ఉంటే మా అబ్బాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మా చిన్న పిల్లనే మా అన్న కూతురు తినేది బై మిస్టేక్ తీసుకొని చూస్తే ఇది
మీరే చెప్పండి, క్లీన్ చేసే దాంతో వీళ్ళు పెడుతుంటే తినే ఐటమ్. కొంచెం సరే, దీనికైతే మీకు సొల్యూషన్ చెప్పండి, నేనైతే ఏం చెప్తాను. నేనేం లేదా నేను చెప్పు జస్టిస్ మీరే చేయాలి. आप आप बोलो, आप बोलो कि बोल क्या रहे इसलिए बोलता हूँ మీరు నాకు అది मैं इसमें కావాలి. है मैं आपको इसमें नहीं बोल मैं आप गलत मैं सही हूँ बोल के सब कुछ भी नहीं बोल सकता मैं मैं आपको सपोर्ट तो मैं इसमें सपोर्ट हूँ నాకు नहीं ఏంటంటే नहीं चलना सपोर्ट हूँ దానివల్ల నాకు ఏంటంటే చాలా నృత్యాలు అయితే ఇప్పుడు మీరు దాన్ని బట్టి మీరు ఏం చేస్తారో జస్టిస్ చేయండి. ఎందుకంటే ఇది ఒక చిన్నదాన్ని కాదు, ఇది ఒక చిన్నది మీదే మీరే చెప్పండి. ఏం చేస్తుందో మీరే చెప్పండి. నేను ఏదండి మీకు ఇప్పుడు ఉంది మీరు ग्रुप मैं దాన్ని బట్టి మీరు చెప్పండి.